తీరా హుక్కు తను మీ భార్య కాకుండా పోదు. మీరు వేద మంత్రాల సాక్షిగా తన మెళ్ళ 3 ముళ్ళు వేశారు కాబట్టి తనకు కూడా అర్హత ఉంటుంది. తనకి నా భార్యగా ఉండే అవకాశం అర్హత రెండూ లేవు. ఎందుకంటే లేవు జ్యోతి, అంతే. తనను పెళ్లి చేసుకున్నావు కదన్నా. అది పెళ్లి కాదు. పచ్చని పందిట్లో జరిగితే దాన్ని పెళ్లి అంటారు. ఆ తాళికి కట్టింది 3 ముళ్ళే అంటారు. నేను శ్రావ్య మెడలో అసలు 3 ముళ్ళే వేయలేదు. వీళ్ళు నన్ను మోసం చేశారు కాబట్టి వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలంటే తాళి కట్టేటప్పుడు 2 ముళ్ళు మాత్రమే వేసి టైం వచ్చినప్పుడు నేను శ్రావ్య మెడలో 3 ముళ్ళు వేయలేదు కాబట్టి నేను శ్రావ్యకి అసలైన భర్తను కాను అని ప్రూవ్ చేస్తాను. కావాలనే 2 ముళ్ళు వేశాను. తను నా భార్య కాదు. నువ్వు చెప్పేది నిజమవుతారు బాబు. పంచభూతాల సాక్షిగా నిజం. ఎందుకలా చేసావు దొరబాబు? నీ కోసం, నీ మీదున్న ప్రేమ కోసం. నా మనసులో భారీగా నీకు తప్ప ఇంకెవరికి స్థానం లేదు. నా మీదున్న ప్రేమ కోసం శ్రావ్య మెడలో 2 ముళ్ళే వేశాడు దొరబాబు. జ్యోతి, చావనైనా చస్తాను కానీ నిన్ను తప్ప ఇంకొకరిని భార్యగా స్వీకరించలేను. రాజీవ్, ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి చేసుకోకుండా నన్ను 2వ సారి కూడా చీట్ చేస్తావా? నిన్ను ప్రేమించిన పాపానికి నన్ను పిచ్చిదాన్ని చేస్తావా?